సాధారణంగా మన శరీర తత్వాన్ని బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి సూర్యరశ్మి చర్మంపై ఎక్కువగా పడటం వల్ల కూడా మనకు మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి ఎంతో ఇబ్బందిని కలిగించడమే కాకుండా చూడడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. మొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం ఎంతైనా అవసరం. బయటకు వెళ్లేటప్పుడు కొన్ని గృహ చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటి వల్ల కలిగే మచ్చల నుండి విముక్తి పొందవచ్చు. ఒక టమాటోని తీసుకొని పేస్ట్ చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. కలబంద ఆకుల గుజ్జుని తీసి 5 నిమిషాల పాటు ఎండబెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మ పండు రసాన్ని 5-6 చుక్కలు కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నవి. అందువలన ఇది మొటిమలను కూడా వాటి మచ్చలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సర్ సహాయంతో పేస్ట్ చేయాలి. తరువాత ఆ పేస్ట్ నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తరువాత ముఖానికి నీటితో కడగాలి. ఇలా వారానికి 3 సార్లు చొప్పున చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. 2 టేబుల్ స్పూన్ల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి. ఇది చర్మానికి మంచి మెరుపుని ఇస్తుంది. చిటికెడు పసుపు తీసుకొని దానిలోని నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖంపై మచ్చలు తొలగిపోయి ఇలా రోజు చేయడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.